హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ సెక్షన్ లో స్వాగతం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. తప్పనిసరిగా వీడియోని బట్టి లాస్ట్ వరకు చూడండి. ఎందుకు చెబుతున్నాను అని అంటే, ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనకు డబ్బు పోయి శని పట్టే అన్నట్టు మన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనమాట. ఇది ఏంటి ఈ విషయం అన్నది దాని మీద మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్లీజ్ వీడియోని మట్టికి లాస్ట్ వరకు చూడండి. ఒక తమ్ముడు ఏంటి విషయం అని అంటే, మనకి డబ్బు పోయి శని పట్టే అంటే సామెత ఉంది కదా, అలా మన ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉందన్నమాట. అసలు ఆడటమే తప్పు, కానీ ఏదో ఇంకా డబ్బులు ఏదో పోయి రికవరీ చేసుకోవచ్చు, లేదా ఏదో చేద్దాంలే అని చెప్పేసి ఏదో డిపాజిట్లు చేసుకుని ఇంకా ఇంకా మానలేక ఆడుతున్నారు. ఆడుతుంటే ఇక్కడ ఏం జరుగుతుంది, గట్టిగా ఏదో రోజు దరిద్రం కొంచెం ఆడికి ఏదో అదృష్టం కలిగించి పోగొట్టుకుని లక్షల్లో ఉంటాడు. ఏదో ఒక రోజు 1 లక్ష 2 లక్షలు కొట్టి దగ్గరికి ఏం జరుగుతుందంటే ఆ సైట్ వాడు ఆ ఐడిని బ్లాక్ చేసేస్తున్నాడు. ఏంట్రా నాయన, ఏదో ఏదో పోయిందంతా ఏదో కొంచెం వచ్చింది, పోయిందంతా రాకపోయినా ఏదో కొంచెం వచ్చిందిరా నాయన సంతోషపడి లోపల ఈడీల ఐడిని బ్లాక్ చేసేసి ఎన్ని ఫోన్లు చేసినా ఏం చేసినా లింక్ చేయడం, మనం ఐడిని బ్లాక్ లో చేసేస్తాడు. మనం ఇక ఎవరికి చెప్పుకోవడానికి కూడా గతిమతి లేకుండా ఉంటది అనమాట. అందు గురించి అందరం డబ్బు పోయి శని పట్టే అన్నట్టు ఇటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొంటున్నారు చాలా మంది తమ్ముళ్ళు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకటి చెప్తున్నాను ఏంటంటే, మీరు తక్కువ అమౌంట్ విత్డ్రాల్ పెట్టినప్పుడు అది బాగానే ఇస్తాడు. అంటే ఒక 5,000 10,000 20,000 ఈ టైప్ కొట్టినప్పుడు బాగానే ఇస్తాడు. మీరు అది కూడా ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అలా మరి 20,000 10,000 కొట్టినప్పుడు విత్డ్రాల్ పెట్టుకుంటాం అని. అయితే మీరు అలా ఎప్పుడు కూడా 20,000 10,000 ప్రతిసారి అలా కొడతా ఎప్పుడు లాస్ అవ్వకుండా ఉన్నారంటే కనుక మీ ఐడియాని కూడా బ్లాక్ చేసేస్తాడు. ఇలా కూడా ప్రాబ్లమే ఉంది. ఇలా ఏ విధంగా చూసినా ఈ ఆన్లైన్ సైట్ లో ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి. మీరు ఎంత డిపాజిట్ చేసినా సరే, మీరు ఎప్పుడు డిపాజిట్ చేసినా సరే ఆడు చక్కగా రిసీవ్ చేసుకుంటాడో తీసుకుంటాడో. వన్స్ మీరు ఎప్పుడన్నా ఎక్కువ కొట్టారంటే కనుక మీ ఐడిని బ్లాక్ చేసేస్తాడు. ఇప్పుడు గుణమంత మూడు అనుకోవచ్చు, అన్నా నేను ఎప్పుడు నుంచి ఆదనన్నా, నాకు ఎప్పుడు కూడా బ్లాక్ చేయలేదన్నా, ఎప్పుడు కూడా విత్డ్రాల్ కొడితే ఇచ్చాడన్నా, బాగానే ఇచ్చేసారన్నా అని అనుకుంటారు. ఒకటి తమ్ముళ్ళు చెప్తున్నాను, నువ్వు ఇప్పుడు వరకు గట్టిగా ఏదో గుర్తుండవో, ఏదో చిన్న చిన్నగా విన్ అయ్యి ఉండవో, అందువల్ల ఇస్తున్నాడు. ఇంకో విషయం చెప్తున్నాను నేను, నువ్వు ఏదో ఒక రోజు ఎక్కువ విన్ అవుతావు, ఆ రోజున నీ ఐడి కూడా బ్లాక్ చేసేస్తాడు. ఇది ఎవరిదైనా బ్లాక్ చేస్తాడు. ఈ ఆన్లైన్ సైట్ లో ఉన్న స్కామ్లే ఇవి అనమాట. అలా అన్ని సైడ్లు అలాగ ఉంటాయని, అన్ని సైడ్లు అలాగే ఉంటాయి తమ్ముడు. జెన్యున్ సైడ్లు లేకపోతే మంచి విత్డ్రాల్ ఇచ్చే సైడ్లు అని ఏమి ఉండవు. ఈ సైడ్లన్నీ ఒకటే టైఅప్ అనమాట. మీరు ఈ సైడ్ లోంచి అది ఈ సైడ్ బాగాలేదు కాబట్టి ఇంకో సైడ్ లో ఆడదాం విత్డ్రాల్ ఇచ్చేది అని అనుకుంటారేమో, వాడైనా అలాగే చేస్తాడు. ఏ ఆన్లైన్ సైడ్లైనా ఒకటే ఫ్రాడ్ చేస్తారు తమ్ముడు. మీరు డిపాజిట్ ఎంత చేసినా, ఎన్ని వేలలో చేసినా, లక్షల్లో చేసినా, ఎంత చేసినా సరే వాడు డిపాజిట్ చేసుకుంటాడు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. డిపాజిట్ చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు. వన్స్ మీరు విత్డ్రాల్ పెట్టారంటే కనుక మీ ఐడియాని బ్లాక్ చేస్తాడు. ఎందుకు ఏంటి అని అంటే ముందుగా ఏదో చిన్న చిన్న కారణాలు చెప్తాడు. సర్వర్ ప్రాబ్లం ఉందంటాడు. మీకు బ్యాంక్ మధ్యలో ఇరుక్కుపోయింది అమౌంట్ అని అంటారు. మీకు మళ్ళీ ఇంకో దృష్టి ఏంటంటే, ఈ మన ఆడియోని వీళ్ళు బ్లేమ్ చేస్తారో ఒకసారి చెప్తానండి. ఏంటంటే, ఇలా సర్వర్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఒక రోజు గ్యాప్ అడుగుతాడు, వచ్చేస్తాయి మీకు అని అంటాడు. మనం సర్లే అని ఇంక వస్తాయి కదా, విన్ అయిన డబ్బులు వచ్చేస్తే మనకని అలా ఎదురు చూస్తాం ఉంటాం. ఈ లోపల గుండు మంది ఇక్కడ రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఎలాగంటే ఒకడు ఈ వచ్చి లోపల వీడికి కొత్త ఆగక ఏం చేస్తాడు, నీకు కనుక రాగదు ఆడాలి వీడికి క్యాన్సిల్ చేసేసుకుంటాడు. విత్ డ్రా ఆప్షన్ క్యాన్సిల్ చేసేసుకుంటే మళ్ళీ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. వాడు ఏం చేస్తాడు, ఇంకా మళ్ళీ అవి ఆడటం మొదలెడతాడు. అలా ఆడి ఆ వచ్చిన డబ్బులు మొత్తం కూడా పోగొట్టేసుకుని సూర్ మహాదేవ్ అంట కూర్చొని ఎందుకు చేశానని ఆలోచిస్తాడు. ఇది ఒక రకం. ఇంకో రకం ఏంటంటే చేస్తారు. ఎలాగంటే ఒక రోజు గ్యాప్ అడుగుతారు కదా, వచ్చేస్తాయి మీకు సర్వర్ ప్రాబ్లం డబ్బులు వచ్చేస్తాయి అని అంటారు కదా. తీరా చూస్తాయి తిరిగి మన బెట్టింగ్ సైట్ లో ఉన్న అకౌంట్ లోకి వస్తాయి అనమాట. వచ్చేటప్పటికి అప్పుడు మనం ఏం చేస్తాం, ఇదేంటి ఇలా తిరిగి వచ్చినాయి అని అడుగుతాం మెసేజ్ పెట్టి. లేదు సార్ సర్వర్ ప్రాబ్లం, మళ్ళీ విత్డ్రా పెట్టుకోండి అని అంటారు వాళ్ళు. మనకి విత్డ్రా పెట్టుకుని మనకి అంత ఉండదు. ఈ లోపల మళ్ళీ ఆడాలి. సర్లే ఎలాగ వచ్చినాయి కదా ఒక రాయేద్దాం అని చెప్పేసి మళ్ళీ ఆ డబ్బుల్ని ఏదో దిగుతాము. దిగిన తర్వాత అలాగా ఉన్నదే పోయి ఉంచుకున్నదే అన్నట్టు పోయేటట్టు మళ్ళీ సర్వం సమర్పయాలు చేసేసుకుంటాం. ఇలా కూడా ఉంటాయన్నమాట. ఈ ఆన్లైన్ సైట్లలోని ఇటువంటి ఫ్రాడ్లు, ఇటువంటి స్కామ్లు చేస్తూ ఉంటారు. ఏ ఆన్లైన్ సైట్ లోనైనా అంతే.
కొంతమంది తమ్ముళ్ళ ఆలోచన ఎలా ఉంటదంటే, రోజు ఇందులో ఎర్న్ చేసుకోవచ్చు, రోజు ఎంతో కొంత ఎర్న్ చేసుకోవచ్చులే, అది చేసి వెళ్ళకుండా అనుకుంటారు. మీరు రోజు అలా ఒక నెల రోజులు విన్ అవుతా ఉండండి. విన్ అవుతా ఉన్నారనుకో మీ ఐడిని బ్లాక్ చేస్తాడు. అది మీకు తెలియట్లేదు. మీరు ఏమనుకుంటున్నారంటే రోజు మెల్లిమెల్లి కొంచెం కొంచెం రికవరీ చేసుకుంటే వెళ్ళొచ్చులే అనుకుంటున్నారు. మీరు ఒక 1 మంత్ కనుక రోజు కూడా కొడతా విన్ అవుతానే ఉండి విత్‌డ్రా పెట్టుకున్నారంటే గనక మీ ఐడిని బ్లాక్ చేస్తాడు. ఇలా చాలా మందికి జరిగింది. చాలా మందికి జరిగింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అలా చాలా మందికే కాకుండా నాకు కూడా జరిగింది కాబట్టి నేను ఏది చెప్పినా సరే నా జీవితంలో జరిగినయే మీకు అందరికి కూడా చెబుతున్నాను. అది మట్టికి ముందు అర్థం చేసుకోండి తమ్ముళ్ళు. సరేలే విత్‌డ్రా ఇవ్వకుండా వాడు సైటోడు మనం మోసం చేసినప్పుడు మనం పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వచ్చా అంటే, మనం వెళ్లి ఎలాగైనా మనం బొక్కలేసి 2 దెబ్బతారు. ఎందుకనంటే నువ్వు ఇటువంటి బెట్టింగ్ సైట్‌లు ఎందుకు ఆడుతున్నావని. మనం ఎక్కడికి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చుకోవడానికి కూడా లేదు. మనం ఎవరికో చెప్పుకోవడానికి కూడా ఉండదు. మనం ఇంకేంటి అనంటే ఆ ఉసూరు మహాదేవ అంటూ ఉండటం తప్ప ఇక్కడ మనం ఎవరికీ చెప్పుకోలేము. వాళ్ళని ఏమీ చేయలేము. మీరు వాట్సాప్‌కి ఎన్ని కామెంట్‌లు పెట్టినా ఆ సైట్‌లో ఉన్న చాట్‌కి ఎన్ని కామెంట్‌లు పెట్టినా వాళ్ళు అదిగో సర్వర్ ప్రాబ్లమ్ అంటారు, ఇదిగో అంటారు. ఏమీ చేయలేము. వాళ్ళని ఏమీ చేయలేము. వాట్సాప్ నెంబర్ కూడా ఎన్నిసార్లు చేసిన తర్వాత మన నెంబర్ కూడా బ్లాక్ లో పెట్టేస్తారు. మీరు ఇటువంటి పడతా ఇటువంటి కష్టాలు పడతా ఇటువంటి ప్రాబ్లమ్స్ పడతా ఎందుకు వచ్చింది ఈ ఆన్లైన్ సైట్లలో ఆడతాం అన్నది నేను ముందుగా చెప్తున్నాను. మీకు మెయిన్ నేను పాయింట్ చెప్పేది ఏంటంటే మీరు ఏదో వచ్చేస్తాయి పోయి వస్తాయి అని మీరు అనుకుంటున్నారు. వస్తాయి అని అంటే మీరు ఒకవేళ సపోజ్ ఒక సడన్ గా మీ అదృష్టం బాగుండి ఒక 2 లక్షలు 3 లక్షలు ఏదో మ్యాచ్ లోనో లేదా ఏదో ఆన్లైన్ గేమ్ లోనో ఎవరైనా తప్పిపోయి కొట్టారనుకో విన్ అయ్యారనుకో వాడి వెంటనే మీరు విత్‌డ్రా పెడితే ఇవ్వడం అది మట్టి కన్ఫామ్ గా నేను చెప్తున్నాను. కన్ఫామ్ అంట ఇలా చాలా మందికి జరిగింది జరుగుతుంది. నాకు కూడా జరిగింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. మనం ఏంటంటే ఇదంతా కూడా డబ్బు పోయి శని పట్టే అన్నట్టు మన పరిస్థితి ఏర్పడిపోతుంది అనమాట. అందు గురించి దయచేసి చెబుతాను తమ్ముళ్ళు, ఏ ఆన్లైన్ సైట్లు అడగండి. ఈ సైట్ లో డబ్బులు సరిగ్గా ఎవరు విత్‌డ్రాలు ఈ సైట్ లో విత్‌డ్రాలు బాగా ఇస్తారు అని ఎవరన్నా చెప్తే కనుక మీరు అటువంటి పట్టించుకోకండి. ఏ ఆన్లైన్ సైట్ అయినా ఏదైనా సరే మీరు వన్స్ విన్ అయ్యారు అంటే గట్టిగా వాడి వెంటనే మీ ఐడిని బ్లాక్ చేసేస్తాడు. ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే తమ్ముళ్ళు, ఏ ఆన్లైన్ సైట్ అయినా ఒకటే, ఏ ఇల్లీగల్ సైట్లు ఏమీ లేవు. ఎవడైనా బ్లాక్ చేస్తాడు. ఏ టైంలో అయినా మీరు అనుకుంటాం ఇప్పుడు లీగల్ సైట్లు ఉన్నాయి. ఆ లీగల్ సైట్లలో జెన్యున్ గా అమౌంట్ ఇచ్చేస్తారని. లీగల్ సైట్లు అంటే ఏమి ఉన్నాయి తమ్ముళ్ళు? లీగల్ సైట్లు కొన్ని సైట్లు ఉన్నాయి. అవి కూడా మీకు సర్వర్ ప్రాబ్లమ్ అయ్యి అక్కడ ఎలా చెప్తాడో చెప్పాను కదా ఇందాక. ఆడు కూడా ఎలా చేస్తాడంటే ఇలా సర్వర్ ప్రాబ్లమ్ అని మళ్ళీ మన డబ్బులు మన అకౌంట్ లోకి తీసుకొచ్చేస్తాడు. మన ఆడే ఆన్లైన్ ఆ సైట్ లోకి. తీరా మనం ఏం చేద్దామంటే మనకు ఆగాక మళ్ళీ ఆడేద్దాము. ఇలా చేస్తారనమాట. ఒకవేళ లీగల్ సైట్లలో అయితే ఇలా చేస్తారు. మరి ఇల్లీగల్ అటువంటి సైట్లు ఏం లేవు తమ్ముళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి. మనం ఎంతైనా వాళ్ళకి ఇవ్వచ్చు తప్ప మనం వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే కనుక మనం నొక్కేస్తారనమాట. దయచేసి అందరూ కూడా ఏ ఆన్లైన్ సైట్ లో అడగండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆడకూడదని మీరు ఇందులోంచి ఎంత త్వరగా బయటకు వచ్చేది అంత త్వరగా వచ్చేసి మీ కుటుంబాల కోసం మీకోసం కష్టపడి పనిచేసి ఏదైనా కష్టపడి పనిచేసిందే శాశ్వతంగా ఉంటది. ఇప్పుడు ఇంత డబ్బులు పోగొట్టుకున్నామే మళ్ళీ అవి రాబట్టుకోవాలంటే ఎలాగా అని మీరు సతమతం అవ్వకండి. మీకు ఎక్కడితో అప్పు ఉందో అక్కడితో ఆగుకోండి. అక్కడితో ఆగిపోయి ఇంకా ఆ అప్పు తీర్చుకోవడానికి ఎలాగని మంచి మార్గాల్లో ఆలోచించి మీరు చేసే పనుల్లోని ఆలోచించండి. నిజంగా మీ అందరికి కూడా మంచి జరుగుతుంది. మీరు అలా మంచి మార్గంలో పయనిస్తే మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది. నేను తప్పకుండా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.